అమరావతిలో మహిళా దినోత్సవ వేడుకల్ని ఘనంగా నిర్వహించారు సీఎం చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సెర్ప్ నుంచి 26 ఎంఓయూలు, మెప్మా నుంచి 12 ఎంఓయూలు చేసుకుంది సర్కార్. మహిళా సంక్షేమ కార్యక్రమాల కోసం మెగా చెక్ ను డిస్ట్రిబ్యూట్ చేశారు సీఎం చంద్రబాబు. 5 మహిళా వ్యాపారవేత్తలను సత్కరించారు. మహిళా దినోత్సవం సందర్భంగా సంక్షేమ పథకాలకు సంబంధించి నిధుల విడుదలకు 10,102 కోట్ల మెగా చెక్ ఇచ్చారు సీఎం చంద్రబాబు. ప్రపంచ మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు చంద్రబాబు. మన దేశ రాష్ట్రపతి గిరిజన మహిళ అందరికీ స్ఫూర్తిదాయకం కావాలన్నారు. బెస్ట్ ఫైనాన్స్ మినిస్టర్ గా నిర్మలా సీతారామన్ మగవారి కంటే సమర్థవంతంగా బడ్జెట్ ను ప్రవేశపెట్టారని కొనియాడారు. ఏపీ హైకోర్టుకు త్వరలోనే మహిళా ప్రధాన న్యాయమూర్తి రాబోతున్నారని, తాను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ప్రధాని మోడీ అంతా మహిళల అభ్యున్నతి కోసమే పనిచేస్తున్నట్టు తెలిపారు. 2019 నుంచి 2024 మధ్య రాష్ట్రం భారీగా నష్టపోయిందన్నారు ముఖ్యమంత్రి. ఆడబిడ్డలకు న్యాయం చేసిన నాయకుడు ఎన్టీఆర్ అని గుర్తు చేసుకున్నారు. తన ఇంట్లో భార్య, కోడలు వ్యాపారవేత్తలుగా సంపాదిస్తున్నారని, రాజకీయాలలో తనకు, తన కొడుక్కి సంపాదన అవసరం లేదన్నారు చంద్రబాబు. నరేంద్ర మోడీ నాయకత్వంలో మహిళలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్ వస్తోందని, మహిళలు సిద్ధంగా ఉండాలని సూచించారు. ఇప్పుడు అబ్బాయిల కంటే అమ్మాయిలే ఎక్కువ సంపాదిస్తున్నారు. డ్వాక్రా, మెప్మా వల్ల మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదుగుతున్నారు. మహిళా పారిశ్రామికవేత్తలు ఇప్పటికే 1,00,000 దాటారు. తీసుకున్న రుణాలను సమయానికి బ్యాంకులకు చెల్లిస్తున్నారు. తెలుగు మహిళలు ఏ పని తలపెట్టినా సాధించే వరకు వదలరు. అప్పులిచ్చే బాధ్యత నాది, సద్వినియోగం చేసుకునే పని మీది. స్వయం బ్రాండ్ను గ్లోబల్ బ్రాండ్గా మార్చే బాధ్యత తనది అని సీఎం చెప్పారు. నేను కష్టపడినప్పుడు మీరు కష్టపడితే, మేము కష్టపడడంతో సమానంగా అందరం కష్టపడితే దానివల్ల మెరుగైన ఫలితాలు వస్తాయి. ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా రాబోయే రోజుల్లో ప్రతి మహిళ పనిచేయాలి, ప్రొడక్టివ్గా పనిచేయాలి, ఫలితాలు రాబట్టాలి. దేశంలో, ప్రపంచంలో ఆంధ్రప్రదేశ్ మహిళకి ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చే బాధ్యత నాది, దానికి సహకరించే బాధ్యత మీది. తాను ఉన్నంత వరకు గంజాయి, బ్లేడ్ బ్యాచ్లకు మహిళలు ఏమాత్రం భయపడనక్కర్లేదన్నారు సీఎం. ఎవరో ఒకడు గంజాయి తీసుకుని వస్తే వదిలిపెడతామా? హోంమంత్రి అనిత కూడా ఆడబిడ్డే అని గుర్తు చేశారు. సర్వైకల్ క్యాన్సర్ వచ్చే పరిస్థితులు చూశాం. క్యాన్సర్ పరీక్షలు ముందుగానే చేస్తున్నామన్నారు చంద్రబాబు. పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో గ్యాస్ సిలిండర్ల ధరలు పెరగడంపై సీఎం స్పందించారు. రేట్లు పెరిగినా 3 సిలిండర్లు ఉచితమేనని స్పష్టం చేశారు.